హాయ్ హలో వెల్కమ్ టు విమెన్ కలెక్టివ్. సాధారణంగా మనం చూసుకున్నట్టయితే అమ్మాయిలు మెచ్యూర్ అయ్యేటటువంటి ఏజ్ 12 సంవత్సరాలు ఉంటుంది. ఇదంతా గతం. పలు కారణాలతో ఈ వయసు తగ్గుతూ వస్తోంది. ప్రస్తుత రోజుల్లో 8 ఏళ్లకు సైతం కొందరు చిన్నారులు మెచ్యూర్ అవుతున్నారు. మరి ఈ పరిస్థితికి కారణాలేంటి? దీనివల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి అన్నది తెలుసుకుందాం ఈ వీడియోలో. చాలామంది అమ్మాయిలు 10 ఏళ్లకే మెచ్యూర్ అవుతూ ఉండగా కొందరు 8 ఏళ్లకే మెచ్యూర్ అయ్యి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. విదేశాల్లో అయితే ఈ వయస్సు 7 సంవత్సరాలకు కూడా ఉంటూ ఉంది. యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటి నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం చూస్తే భారతదేశంలో దాదాపు 15% మంది అమ్మాయిలు 8 ఏళ్లకే మెచ్యూర్ అవుతున్నారు. చిన్న వయస్సులోనే పీరియడ్స్ రావడానికి ప్రధాన కారణం ఏంటని చూస్తే హార్మోన్లలో మార్పులని నిపుణులు చెప్తున్నారు. ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనేటటువంటి హార్మోన్లు పునరుత్పత్తి వ్యవస్థను అభివృద్ధి చేయడానికి, నియంత్రించడానికి కారణమవుతాయి. అయితే ఈ హార్మోన్లు సాధారణంగా 8 సంవత్సరాల మధ్య పెరిగి పీరియడ్ స్టార్ట్ కావడానికి కారణమవుతాయి. కానీ కొద్దిమంది బాలికల్లో ఈ హార్మోన్లు చిన్న వయస్సులోనే పెరగడం ప్రారంభమవుతోంది. ఈ కారణంగానే 8 ఏళ్ల కంటే ముందు కూడా పీరియడ్స్ వస్తున్నాయని నిపుణులు చెప్తా ఉన్నారు. చిన్న వయస్సులోనే అధిక బరువు లేదా ఊబకాయం కారణంగా కూడా పీరియడ్స్ త్వరగా రావచ్చని నిపుణులు అధ్యయనంలో చెప్తున్నారు. శరీరంలో అధిక కొవ్వు కణజాలం ఉండటం వల్ల ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయని, ఇవి చిన్న వయస్సులోనే పీరియడ్స్ రావడానికి కారణమవుతాయని చెప్పేసి నిపుణులు అంటున్నారు. శారీరక శ్రమ తగ్గడము లేదంటే లేకపోవటం, వ్యాయామం లేకపోవటం, జంక్ ఫుడ్స్ తీసుకోవడం కూడా ఈ సమస్యకు కారణమని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే జంక్ ఫుడ్స్లో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. అలాగే ఇందులో ఉండేటటువంటి అనారోగ్యకరమైనటువంటి కొవ్వులు హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తాయి. ఇవి ఋతుక్రమాన్ని ప్రభావితం చేస్తాయని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో మనం తాగేటటువంటి పాలు కానీ ఇతర డైరీ ప్రోడక్ట్స్ కానీ పూర్తి స్థాయిలో అడల్ట్రేషన్కి గురవుతా ఉన్నాయి, అంటే కలుషితం అవుతా ఉన్నాయి. అందుకనే అమ్మాయిలు ఈ మధ్య కాలంలో చాలా తొందరగా మెచ్యూర్ అవుతున్నారు అని నివేదికలు తెలుపుతున్నాయి.